హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజెస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఏంటంటే నేను మమ్మీ డాడీ అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఎక్కడికి ఏంటి అనేది కంప్లీట్ వీడియో అనేది చూసేయండి. సో కొత్తగా స్టార్ట్ చేసా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో వీడియో అంతా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను మమ్మీ డాడీ ముగ్గురం కూడా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే వెహికల్స్ అనేవి పార్కింగ్లో పెట్టేసి కిందకి బై వాక్ వెళ్ళాలన్నమాట. సో వచ్చేసాము బీచ్కి. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, మంచిగా క్యాప్చర్ అయ్యింది. సో అందరు ఇంకా ఇప్పుడే మెల్లిమెల్లిగా వస్తున్నారు. క్రౌడ్ కొంచెంగా ఎక్కువ అవుతుందేమో, మరి మేబీ చూడాలి ఎలా ఉందో ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బొంగులో చికెన్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోవడం, సెల్ చేయడం అని స్టార్ట్ అయిపోయి, మిగతా స్టాల్స్ అయితే ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. అంటే అప్పుడే క్రౌడ్ రావడం కాబట్టి సో అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవడం అవి చేసుకుంటున్నారు ప్రతి ఒక్క స్టాల్స్లో దగ్గర కూడా. అండ్ ఇక్కడైతే 90s కిడ్స్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అంటే మా డాడీ చూస్తున్నారనమాట, ఏమైనా ఉంటే తీసుకుందాం కదా అన్నట్టు. ఇక్కడైతే మాడుగుల్ హల్వా ఉంది, అలాగే లక్కీ డ్రా కూడా ఉంది. సో చూద్దాం మనకి లక్ ఎంత ఫేవర్ చేస్తుందని మేము కూడా ఒక ట్రై అయితే చేసాము. అండ్ ఇవైతే బాదం మిల్క్, కాటన్ క్యాండీస్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పర్ఫ్యూమ్స్, హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్ అంట, లైక్ సెంటెడ్ క్యాండిల్స్, సోప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అయితే అమ్ముతున్నారు. అండ్ చూడండి క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ వస్తున్నారు, ఆల్మోస్ట్ కాదు వచ్చేస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవైతే డ్రీమ్ కేక్స్, చీజ్ కేక్స్, కేక్ బౌల్స్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చూడండి జైంట్ వీల్ ఎంత మంచిగా కనిపిస్తుందో, అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి మురి మిక్సర్ అనమాట. వైజాగ్ వాళ్ళకి మురి మిక్సర్ బీచ్ అంటే అదొక వైబ్. సో అది మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి మురి మిక్సర్ ఆబ్వియస్లీ ఉన్నది. అండ్ ఇక్కడైతే మమ్మీ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు, ఏమైనా ఉంటే తీసుకుందాం కదా అనేసి. అండ్ ఇక్కడ చెప్పాను కదా కిడ్స్కి రైడ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి, చిన్న ఫన్ యాక్టివిటీస్, రైడ్స్ అన్నీ కూడా వాళ్ళకి కూడా ఉన్నాయి అనమాట. ఇదంతా ఒక జాతరలానే అనిపిస్తుంది, ప్రతిదీ ఉంది. అండ్ ఇక్కడైతే అంకుల్ బజ్జీలు అయితే వేస్తున్నారు వేడివేడిగా. ఆల్మోస్ట్ ఈ షాప్ దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. సరే ట్రై చేద్దామని అయితే వచ్చాము. వీళ్ళైతే వచ్చిన వాళ్ళందరినీ కస్టమర్స్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, వేడివేడిగా ఉండడం వల్ల టేస్ట్ కూడా బాగుంది. క్రౌడ్ కూడా మంచిగానే ఉన్నారు వీళ్ళ షాప్ దగ్గర అయితే. సో మేము కూడా సరే ట్రై చేద్దామని అయితే నేను మమ్మీ డాడీ అయితే తీసుకొని మేము కూడా ట్రై చేసాం. క్రౌడ్ ఎందుకు ఉంది ఏంటి అంటే దాని టేస్ట్ వల్లే ఉన్నదన్నమాట, అంత బాగుంది అది. అండ్ ఇక్కడైతే జైంట్ వీల్ చూసారా ఎంత పెద్దగా ఉందో, కానీ నాకు చాలా భయం. సో అందుకే జస్ట్ క్యాప్చర్ చేశాను కానీ సాహసం చేయలేదు. అండ్ ఇక్కడ చెప్పాను కదా రైడ్స్ ఉన్నాయి పిల్లలకి, ఫన్ యాక్టివిటీస్ అవన్నీ అని చెప్పేసి. సో అదనమాట, అవన్నీ అక్కడ క్యాప్చర్ చేసా. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల చాలా బాగుంది యాక్చువల్లీ. వైజాగ్ ఉత్సవాలు ఫెస్ట్ అనేది బాగా చేశారు. అండ్ ఇక్కడైతే చిన్న టాయ్స్ ఉంటాయి కదా కిడ్స్కి అవి. అండ్ ఇక్కడైతే మేము పొటాటో ట్విస్టర్ కూడా తీసుకున్నాము. అలానే పావ్ బాజీ, పానీపూరి ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మ్యాండేటరీ, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా. సో చెప్పాను కదా ఫుడ్ తిని మంచిగా తిరగాలి. అండ్ ఇవైతే క్యామెల్, అలాగే హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే తోలుబొమ్మలు. మీకు ఎంతమంది తోలుబొమ్మల కలెక్షన్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, కానీ వీటి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ మంచి కలెక్షన్ ఉంది అంకుల్ దగ్గర, ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు. సో అవి చూసాము. అండ్ ఇక్కడైతే ఒక ఆంటీ పచ్చళ్ళు, అప్పడాలు, పొడులు, స్నాక్స్ అని కూడా అమ్ముతున్నారు. ఇంకా తిరిగి కొంచెం సేపు కూర్చుందాం కదా అనేసి మేమైతే అక్కడ కొంచెం కూర్చున్నాము. ఇక్కడ కొంచెం ప్లేస్ బాగుంది కదా అనేసి. అండ్ ఇక్కడ చూస్తూ కానీ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా లైట్స్ కూడా ఆన్ చేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాం స్టేజ్ దగ్గరికి. ఇక్కడైతే నేను హెయిర్ అది సెట్ చేసుకుంటున్నాను, ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే నేను కైట్స్ రికార్డ్ చేశాను. యాక్చువల్లీ కైట్స్ అంటే మనకి సంక్రాంతి అప్పుడు బీచ్ రోడ్లో ఇలా కైట్ ఫెస్ట్ అవి చేస్తారు కదా, అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే క్యాప్చర్ చేశా. కానీ అవి సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదని నాకు అనిపించింది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అసలు టైమే తెలియలేదు ఇంతసేపు తిరగడం వల్ల. సో ఇంకా లాస్ట్లో ఉన్నాం కదా, ఇంకా స్టార్టింగ్కి వెళ్ళిపోదాం కదా అనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడైతే పానీపూరి, పావ్ బాజీ ఇవన్నీ ఉన్నాయి. సో సరే కదా అని పావ్ బాజీ ట్రై చేద్దాం అనేసి ఇక్కడైతే పావ్ బాజీ మేము ముగ్గురం అయితే ట్రై చేసేస్తున్నాము. అండ్ ఇక్కడైతే నేను ఈ గేమ్ కూడా ఆడాను, గ్లాసెస్ గేమ్, కానీ పడలేదు. ఒక అన్న కూడా ఆడారు, అతను కూడా పడలేదు అనమాట. సో అసలు ఏంటి గేమ్ ఇలా అని చెప్పి కొంచెం డిస్కషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి, చాలామంది ఆడుతున్నారు. అండ్
అక్కడ నుంచి మళ్ళీ మేమైతే నాకు ఒక టాయ్స్ కావాలి మమ్మీ అంటే ఇక్కడికి వచ్చి చూస్తున్నాము. కానీ భయ్య అయితే చాలా ఎక్కువ ప్రైజే చెప్పేశాడు. వద్దులే ఇంతకంత ప్రైస్‌కి అవసరమా అనిపించి సరే అని అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఇవైతే చెప్పాను కదా రైడ్స్ ఉన్నాయని. అండ్ ఇవైతే సోప్స్ అనమాట. హోమ్ మేడ్ సోప్స్. మా డ్యాడీ అయితే ఒక బెడ్ బల్బ్ తీసుకుందాం కదా అని చెప్పేసి అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే దానికోసం ఐడియా లేదు. అండ్ ఇవైతే హోమ్ డెకర్ లైక్ ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఇవి కూడా కలెక్షన్ యాక్చువల్లీ బాగుంది. మేము వెళ్ళినప్పటికి ఆల్మోస్ట్ అయిపోయి కొన్నే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. అండ్ మేమైతే ఇక్కడ రాగి సంకటి నాటుకోడి పులుసు అది కూడా మేమైతే ఇక్కడ ట్రై చేసేసాము. అండ్ ఇవైతే మ్యాట్రెసెస్ మనకి డిస్కౌంట్లో ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఫుల్ జార్ సోడా ఇలా చాలా ఎక్కువ స్టాల్సే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను కొబ్బరి ముంజు కూడా ట్రై చేశాను. రీసెంట్గా హైప్ ఇచ్చారు, సరే చూద్దాం కదా అన్నట్టు అది కూడా ట్రై చేసేసా. అండ్ నైట్ కావడం వల్ల లైట్స్ వల్ల ఇంకా కలర్ఫుల్గా అనిపించింది ప్రతి దగ్గర కూడా. అండ్ ఇక్కడైతే మా ఇంటి పక్కన చిన్న బేబీకి టాయ్ కావాలని చెప్పేసి అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్క గర్ల్ అనేది ఈ కార్నర్ ఈ సర్టెన్ పాయింట్ దగ్గర అయితే కంపల్సరీగా రిలేట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ అమ్మాయి లైఫ్లో ఈ ఈ స్టేజ్ అనేది చాలా మ్యాండేటరీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే అమ్మాయిలు వాలీబాల్ అనేది ఆడుతున్నారనమాట. మన స్టేట్ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. సో చాలామంది మంచిగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు వీళ్ళకి. క్రౌడ్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనకి పాండా అలానే అది స్నోది సమ్ ఏదో డాల్ వాళ్ళైతే అందరినీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. అదిగో అదే. సో పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బంటి 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 అని పిలిచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడ హాయ్ చెప్పండి అంటే హాయ్ అని చేయైతే ఊపుతున్నారనమాట. సో పాండా ఇక్కడ అందరినీ మంచిగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇదైతే రింగ్ గేమ్ నేను ఆడాను. నాకు ఒక సోప్ కూడా వచ్చింది. సో ఇవి ఎప్పుడో ఆడాము, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ఆడ్డాం ఇక్కడ. సో అదే అండి. ఇక్కడైతే నా మోస్ట్ ఫేవరెట్ కాటన్ క్యాండీ కూడా తీసుకున్నాం. అండ్ ఇవైతే ఫోటో బూత్ చాలా ఎక్కువ మంది క్రౌడే ఉన్నారు. తెలుసు కదా మనం ఒక ఫోటోతో ఆగము. మనం అంత ఫొటోస్ తీసుకోవాలి అంటే అవతల వాళ్ళు కూడా అంతే పేషెన్స్గా ఉండాలన్నమాట. వెయిట్ చేయాలి ఎప్పుడు అవుతుందా, నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అనేసి. సో మేమైతే ఇంకా అక్కడ స్కిప్ చేసేసాము. ఫొటోస్ ఏం తీసుకోలేదు కానీ జస్ట్ రికార్డ్ అయితే చేశాను. అండ్ ఇక్కడైతే టాయ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోదాం కదా అని వెళ్ళిపోయాము. ఇక్కడైతే టాయ్ కావాలి అని చెప్పేసి అన్నాను కదా, మా ఇంటి పక్కన చిన్న బేబీకి చూసాం కానీ అక్కడ కూడా ఏమీ లేవన్నమాట. సరే కదా అని చెప్పేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ అలసిపోయాము, అప్పటికే చాలా లేట్ కూడా అయింది. సరే కొంచెం కూర్చుందాం కదా అని చెప్పేసి ఒక కార్నర్లో నేను మమ్మీ డాడీ అయితే కూర్చున్నాము. అండ్ ఇక్కడైతే చింపాంజీ అండ్ అలానే ఆ టైగర్ ఎలిఫెంట్ అయితే యాడ్ అయ్యాయి. ముందు మేము వచ్చినప్పటికైతే ఓన్లీ పాండా స్నోది అదే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే స్టేజ్ దగ్గరలోనే ఉన్నామన్నమాట. క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారు. స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాంకర్ స్టార్ట్ చేసేసారు, ఇంట్రో అవుతుంది. అండ్ ఇక్కడైతే నేను మమ్మీకి అడుగుతున్నా ఎలా ఉంది, నీకు నచ్చిందా లేదా, ఏమైనా కావాలా, ఏమైనా తింటావా, ఇంకెక్కడికైనా వెళ్దామా మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్స్ నేను మమ్మీ చిన్న చిన్నగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం డిస్కషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూసేసి ఇక్కడ చూడండి పాపం వీళ్ళు ఎంత కష్టపడుతారో. మేము వచ్చిన దగ్గర నుంచి ఈ పాండా వేసుకున్న అన్న అయితే అందరిని ఎంటర్టైన్ చేశారు. ఆల్మోస్ట్ 3-4 hours అయిపోయింది. అప్పటి వరకు ఆ కాస్ట్యూమ్లు ఉండడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకు అంటే మనకి లోపల బ్రీత్ సరిగా ఉండదు, గాలి ఉండదు. అంత హెవీ క్లాత్ అదంతా కూడా వేసుకొని ఉండి ఎంటర్టైన్ చేయాలి. మనం ఎలా లాగితే అటు అటు ఇటు ఇటు అటు తిరుగుతారు, లైక్ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళ లోపల అంత ఇబ్బందిగా ఉన్నా సరే ఇక్కడైతే అందరి ఫేసెస్లో స్మైల్ అనేది ఆబ్వియస్లీ తెస్తూ ఉన్నారు. అక్కడ చూసారా, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్క జెండర్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ అందరూ అక్కడే ఆల్మోస్ట్ ఉన్నారనమాట. సో అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు చాలా గ్రేట్. అండ్ ఇక్కడైతే కాక్టైల్స్ ఉన్నాయి. ఇవి గుర్తుందా, బెలూన్ని గన్తో షూట్ చేస్తారు కదా అది. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా స్టార్ట్ అయిపోయింది అని. ఇక్కడైతే యాంకర్ ఇంట్రో అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ. అండ్ కొంచెం సేపు మేమైతే ఉండిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసాము. చాలా మంచిగా ఉంది. అండ్ అలానే చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట అక్కడ. చాలా చాలా రష్ క్రౌడ్ అంతా చాలా 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 ఎక్కువగా ఉంది. సో చలి కూడా అలానే ఉందండి. ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసాం. సో ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవడమే, పడుకోవడమే. రెస్ట్ ఇన్ ద సెన్స్ ఇంకేం కాదు, పడుకోవడం అనమాట. సో పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ ఆఫీస్ ఇదంతా అనమాట. సో ఫుల్ వీడియో కంప్లీట్ వీడియో చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కానీ ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మర్చిపోకండి.